తూర్పు జయప్రకాష్ రెడ్డి అట, మాజీ ఎమ్మెల్యే అంట. ఆయన గౌరవనీయులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారి గురించి అనుచితమైన వ్యాఖ్యలు, అంటే ఒక రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేని మాటలు మాట్లాడిండు. అసలు ఆయన ఏంటి, ఆయన హోదా ఏంటి, ఆయన స్థాయి ఏంది? మాకైతే అందరికీ అనిపిస్తుంది ఆయన ఒక కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనిపిస్తుంది. మీరు మీ అస్తిత్వం కోసము ఓడిపోయినా కానీ తరచూ మీడియా ముందుకు వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ నాయకులారా, 60 ఏళ్ళ నుంచి దేశానికి పట్టిన దరిద్రం భారతదేశం వదిలించుకుంది, కానీ ఆ దరిద్రం ఏందో తెలంగాణకు పట్టింది. అసలు ఇట్లాంటి వాళ్ళు ఉండడం మూలాన తెలంగాణ ఎక్కడికి వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్తుంది. ఈటెల రాజేందర్ గారు ప్రజానాయకుడు, ఆయన ప్రజల కోసం కొట్లాడుతుండు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రజల కోసం కొట్లాడితే తప్పేంటి? అటువంటి భాష మాట్లాడతారా? మేము మాట్లాడగలం. ఫస్ట్ ఆయన బట్టల్ని మాట్లాడడం ఏంది? మీకు బట్టలు లేవా అంటే ఆయన బట్టలు చింపితే మీరు అవి కుట్టించుకొని వేసుకుంటారా? ముందు ఆ గడ్డం గీసుకోండి. తెలంగాణకి అప్పు పుట్టట్లేదు అని మీ ముఖ్యమంత్రి అంటుండు. మీలాంటి వాళ్ళు పక్కన ఉంటే అప్పెట్లా పుడుతుంది? మంచినీళ్ళు కూడా పుట్టవు. అసలు సంవత్సరం నుంచి మీరు చాతగాని హామీలు ఇచ్చి మీరు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు మా చెప్పులకు గతి లేవు, రూపాయి గతి లేదు, అప్పు పుట్టట్లేదు అని ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలేనివి. అంత చాతగాని వాళ్ళు ఎందుకు అధికారంలో ఉన్నారు? దిగిపోతే మా రాజేందర్ అన్న లాంటి వాళ్ళు అధికారం ఎట్లా చేయాలో, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు ఎట్లా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలో చేసి చూపిస్తాం. చాతగానోళ్ళు మాట్లాడతారు. ఇంకొకటి, మీరు దాడి చేస్తాము అని బహిరంగంగా ప్రకటన చేస్తారా? ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన ప్రకటననేనా ఇది? మీరు దాడి చేయాల్సింది దేశద్రోహుల మీద. ఒక ఆమె లెక్చరర్ అట, ఆమె దేశం మీద వ్యతిరేకంగా పోస్ట్ పెట్టింది. ఆమెను ఏం చేసిండ్రు? ఆమెను పోస్ట్ లోంచి వీకిండ్రా? ఆమె లెక్చరర్ అట, గవర్నమెంట్ లెక్చరర్. కనీసం అసలు బెదిరించిరా ఆమెను? పాకిస్తాన్ జెండాల్ని రోడ్ల మీద అన్ని రాష్ట్రాల మీద కిందేసి తొక్కుతున్నారు. మరి తెలంగాణలో ఎందుకు తొక్కుతలేరు? మీరు ఇంకా తొక్కుతుంటే తీసి దాన్ని భద్రంగా దాచిపెడతారా మీ పోలీసులు? ఇదా మీరు చేసే పాలన? ఒక్కసారి మీ పాలన ఎట్లుందో మీ వెనక ఉన్న పిఎలను అడగండి, అధికారులను అడగండి ఎట్లా చేస్తున్నారో. అసలు తెలంగాణ ఎక్కడికి వెళ్లాల్సింది ఎక్కడికి వెళ్తుంది? ఇంత చాతగానోళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చిన చాతనైతే లేదు అని చెప్తున్నారు కదా. మాకేం చాతనైతే లేదు, మేము అప్పు తేలేకపోతున్నాం అని. మిమ్మల్ని అప్పు మీకు తెలియదా? మీరు అధికారంలోకి రాకముందు తెలంగాణ పరిస్థితి ఏందో మీరు విమర్శించారు కదా బీఆర్ఎస్ ని. మీకు చాతనైతే లేదు, మీరు అన్ని అప్పులు చేసిర్రు అని. మీరెందుకు అన్ని పరిస్థితి, తెలంగాణ పరిస్థితి తెలిసి కూడా అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి చాతనైతే లేదని చెప్తారా? సిగ్గుండాలి కొంచెమన్నా. ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకుంటారు. ఇటువంటి దరిద్రాన్ని మేము మోస్తున్నాం, ఇంకా 4 ఏళ్ళు ఈ దరిద్రాన్ని మోయాలని బాధపడుతున్నారు. ఎంత తొందరగా దిగిపోతే అంత మంచిది. జయప్రకాష్ గారు, మీరు బాగా ఖబర్దార్ చెప్తున్నాము. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండదు. మీరు దాడి చేయడం కాదు, మీ ఇంటి ముందుకు మహిళలు అందరం వస్తాం.